మా యాజమాన్యం, మా కాలేజ్ యొక్క ప్రిన్సిపల్ గాని, వారి యొక్క స్టాఫ్ గాని నాకు చాలా సహకరించారు. వాళ్ళతో పాటు మా అమ్మ, మా నాన్న నన్ను చిన్నప్పటి నుంచి నా మీద నమ్మకం వాళ్ళకి. చిన్న వయసులోనే నేను 8వ తరగతిలోనే నేనొక్కడినే హైదరాబాద్‌కెళ్ళడం వాళ్ళకి ఆందోళనకు గురి చేసినప్పటికి గూడా, నా కొడుకు ఏడున్నా మంచిగుంటాడు, మంచిగుంటాడు, మంచిగా మాట్లాడతాడు, వాళ్ళకి సపోర్ట్ చేస్తారన్న నమ్మకమే మా అన్న సపోర్ట్ వల్లనే నేను ఇంత మంచిగొచ్చిన. మా అన్న ఏబీవీ స్టేట్ ఎగ్జిక్యూటివ్ మెంబర్ మా అన్న. ఆయన తపన గుణ ఈ సమాజానికి ఏమైనా సొసైటీకి మనం ఏమైనా మంచి చేయాలి, ఈ విద్యార్థులను చేంజ్ చేయాలి, ఈ యూత్‌ని మనం ఏదైనా ఒక ఆలోచన వైపు మళ్లించాలనే ఆయన డిజైర్ కూడా నన్ను చాలా ఇన్‌స్పైర్ చేస్తది అప్పుడప్పుడు. సో, ఈ బహుమతి పొందినందుకు ఇది మొత్తం 2500 ఐడియాల దేశవ్యాప్తంగా 2500 ఐడియాలు. దాంట్లో నాది మొదటి స్థానంలో రావడం నా కాలేజీకి, నా తెలంగాణకి, నా అమరచింతకి చాలా నన్ను చిన్నప్పటి నుంచి నువ్వు రోజు సక్సెస్ అయితావురా అని నమ్మి నన్ను ఎంకరేజ్ చేసిన వాళ్ళకి ఇంకొక స్ఫూర్తిదాయకంగా వాళ్ళకి మంచి సపోర్టివ్‌గా నాకొక కాన్ఫిడెన్స్ బిల్డ్ చేసింది. ఈ ఇన్నోవేషన్‌ని నేను పెద్ద ఎత్తున తీసుకెళ్ళాలి అంటే నాకు జాతీయ స్థాయిలో అవార్డు దక్కినప్పటికి గూడా, నేను ఇప్పటికి గూడా మా వాళ్ళు పెద్ద ఎత్తున తీసుకెళ్ళాలంటే నాకు పెద్దవాళ్ళ సపోర్టు వాకిటి శ్రీహరి గారు గాని, మా ఉండేటటువంటి నాయకులు గాని, దీన్ని ఎప్పుడైతే నేను ఫీల్డ్ వర్క్‌లో ఇన్‌స్టాల్ చేసి వీళ్ళలాంటోళ్ళకి నేను ఎప్పుడైతే ఇయ్యగలుగుతానో అప్పుడు దీనికి ఒక వాల్యూ ఉంటదని నేను అనుకుంటున్నాను ఇప్పటికి కూడా. సో, దీనికి అందరం కలిసి కృషి చేద్దాం. వీళ్ళ హ్యాండ్లూమ్‌లో ఉండేటటువంటి లాట్ ఆఫ్ ప్రాబ్లమ్‌ని అందరం సహకరిద్దాం. అందరూ అందరూ సాల్వ్ చేయటందుకు నాకు ఎంకరేజ్‌మెంట్ ఇస్తారని నా ఊర్లో ఉండేటటువంటి యువ నేతలకు, చేనేత రంగంలో ఉండేటటువంటి యువ నాయకులకు అందరూ కూడా నేను పేరు పేరున ధన్యవాదాలు చెప్తూ, ఇదంతా మా అమ్మ, మా నాన్న ఒకటే కాదు, నాకు చాలా మంది చాలా చాలా మంచి చేశారు. నన్ను ప్రతి ఒక్కరు గైడ్ చేయడం, నన్ను నమ్మడం నాకు చాలా సంతోషం. సో, ఇప్పటి నుంచి నేను ఏది చెప్పినా నా కొడుకు ఏదైనా మంచి చేస్తారనే వీళ్ళ నమ్మకం నాకు ఇంకా స్ఫూర్తినిస్తది. సో, వాకిటి శ్రీహరి గారిని కూడా కలిసి వారితో మాట్లాడడం, వారితో ఈ ప్రాబ్లమ్‌ని డిస్కస్ చేసి మన అమర చింతనలోనే దీన్ని ఇంప్లిమెంట్ చేసే విధంగా ఎవరైనా సపోర్ట్ చేయగలిగితే నాకు చాలా హ్యాపీగా ఫీల్ అయితాను. ఇది ఏదో బై లక్‌లో వచ్చిన విషయం కాదు. 4 ఏండ్ల నుంచి నేను శ్రమ పడితే 8వ తరగతి నుంచి నేను వెల్డింగ్, కట్టింగ్ ఇలాంటి ఎన్నో టూల్స్ నేను నేర్చుకొని ఇప్పుడు ఈ స్టేజ్‌లో ఎన్నో ఫైనల్స్‌కి రీచ్ అయ్యి ఫస్ట్, సెకండ్ కొట్టకుండా రిటర్న్ వచ్చిన ఎన్నో సిట్యుయేషన్స్ ఉన్నాయి. కానీ అదంతా నాకు స్ఫూర్తిదాయకం ఉండి ఏమీ కాదు అని చెప్పి అఖిల మేడం నన్ను ముందుకు తోసి ఈరోజు నేను జాతీయ స్థాయిలో ప్రథమ బహుమతి గెలుచుకోవడం నాకు చాలా ఆనందంగా ఉంది. అవార్డు కూడా ఈ నెల 12న జరిగేటటువంటి హ్యాండ్లూమ్ సూత్ర అనే ఒక ప్రోగ్రామ్‌లో సెంట్రల్ మినిస్టర్ చేతుల మీదుగా నేను అవార్డు పొందడం జరుగుతుంది. అవార్డు తర్వాత మెడలు, వాటితో పాటు ప్రైజ్ మనీ కూడా నాకు పెట్టినటువంటి 60,000 రూపాయల బహుమతిని కూడా నేను అందజేస్తారు అని నాకు తెలిపారు. సో, 12న నేను ఢిల్లీ వెళ్తున్నాను మళ్ళీ.